నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాము. నేను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి జీడిపప్పు, కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం బాదం పప్పు కూడా తీసుకోండి, పిస్తా, మళ్ళీ వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ కూడా తీసుకోండి, మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి. ఇలా తీసుకొని ఈ ఏవైతే మనం డ్రై నట్స్ తీసుకున్నామో ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే దీనికి ఖర్జూర పళ్ళు కూడా తీసుకోండి. ఖర్జూర ఉంటుంది కదండి, లైన్ డేట్స్, వాటిని కంప్లీట్గా మనం లోపల ఉన్న సీడ్ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా వాటిని మొత్తం కంప్లీట్గా పేస్ట్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి. ఈ లోపల మనం ప్యాన్ అనేది హీట్ చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అది మామూలు ఆవు నెయ్యి అయినా పర్వాలేదు, మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయినా పర్వాలేదండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ఖర్జూర పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూర పేస్ట్ అనేది అందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. ఈ లోపల మనం అది తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం డ్రై నట్స్ ఉంటాయి కదండి, అన్నీ కట్ చేసి పెట్టుకున్నవి, వాటిని కూడా కొంచెం వేపుకోవాలండి. వేయించిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది, అలా కొంచెం వేపుకోవాలండి, కొంచెం ఫ్రై చేసి పెట్టుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఖర్జూర పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకుంటే ఇప్పుడు మీకు చూపించిన విధంగా కొంచెం ముద్దలాగా వచ్చేస్తుందండి. ఈ లోపల మనం స్టవ్ అనేది ఆపేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఇట్లా చిన్న చిన్నగా మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉంటాయి. ఇలా చిన్న చిన్నగా మనకి ఏ మీడియం సైజులో కానీ చిక్కీస్ టైప్లో కానీ మనకి ఏ విధంగా నచ్చితే ఆ షేప్ లాగా చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.